చాలా చాలా కాలం క్రితం ఒక అందమైన రాజ్యంలో ఒక రాజుండేవాడు. అతని పేరు మిడాస్. రాజు మిడాస్కు ఒక్కటే ఇష్టం. అదే బంగారం. బంగారు నాణాలు, బంగారు ఆభరణాలు, బంగారు కిరీటం అన్నీ అతనికి చాలా చాలా ఇష్టం. రోజూ తన ఖజానాను చూస్తూ ఇంకా బంగారం ఉంటే ఎంత బావుంటుందో అని అనుకునేవాడు. ప్రతిరోజూ దేవుణ్ణి అదే ప్రార్థిస్తూ ఉండేవారు. ఒకరోజు దేవుడు రాజు ముందుకు వచ్చి, నీకు ఒక కోరిక ఇస్తాను. ఏమి కావాలి అని అడిగాడు. రాజు వెంటనే చెప్పేశాడు, నేను తాకిన ప్రతిదీ బంగారంగా మారాలి. దేవుడు కాసేపు ఆలోచించి, సరే, నీ కోరిక నెరవేరుస్తున్నాను అన్నాడు. అంతే, రాజు ఒక కుర్చీని తాకాడు, అది బంగారమైపోయింది. ఒక పూలబుట్టను తాకాడు, అవి కూడా బంగారమైపోయాయి. రాజు ఆనందంతో కేకలు వేశాడు, ఆహా, ఇప్పుడు నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ణి అని. కాని కొద్దిసేపటికి రాజుకి ఆకలేసింది. భోజనం తెప్పించుకున్నాడు. తినడానికి చేత్తో తాకగానే ఆ ఆహారం కూడా బంగారంగా మారిపోయింది. నీళ్లు తాగాలనుకున్నాడు, అవి కూడా బంగారమైపోయింది. అయ్యో, ఇదేంటి, ఇంక నేను ఎప్పుడూ తినలేను, తాగలేను అని రాజు ముఖం దిగులుగా మారింది. నేను కోరిన కోరిక తప్పయింది. బంగారం ఉంది, కాని సంతోషం లేదు అని బాధపడ్డాడు. అతను దేవుణ్ణి ప్రార్థిస్తూ అన్నాడు, దయచేసి ఈ వరం తీసుకోండి, నాకు నా సాధారణ జీవితం కావాలి అని. దేవుడు అతని బాధ చూసి కరుణించాడు. ఆ వరాన్ని తీసేశాడు. మళ్ళీ అన్నీ మామూలుగా మారాయి. రాజు మిడాస్కి అప్పుడు అర్థమైంది, బంగారం కన్నా సంతోషమే గొప్పది అని. ఆ రోజునుంచి అతను మంచి రాజుగా మారి ప్రజల్ని ప్రేమిస్తూ ఎంతో గొప్పగా పరిపాలించాడు. నీతి: బంగారం కాదు, సంతోషమే నిజమైన సంపద.